భానుమతి పార్థుని ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇక పార్థు నుండి తనైతే తప్పించుకుంటుంది. అలా పార్థు నుండి తప్పించుకోవడం చూసి అక్కడ ఉన్న పార్థు ఇలా అంటూ ఉంటాడు, బస్తమ్మాయి ప్లీజ్ ఒక్కసారి నువ్వు దొరకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న భానుమతి ఇలా అంటూ ఉంటుంది, ఏంటి జీప్ అబ్బాయి అలా అంటావు, నేను స్కూల్లో రన్నింగ్ రేస్లో ఫస్ట్ తెలుసా, నేను నీకు అస్సలు దొరకను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే నువ్వు ఎలా దొరకవో నేను చూస్తాను అంటూ భానుమతి దగ్గరకు వెళ్తూ తనైతే అక్కడ ఉన్న వాటర్ తీసి భానుమతి ముఖాన్ని కొడతాడు. దాంతో భానుమతి ఒక్కసారిగా కళ్ళు మూసుకొని అయ్యో ఏంటి ఇలా చేసావు జీప్ అబ్బాయి అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ వాటర్ మీద అడుగేసి తనైతే కాళ్ళు జారి కింద పడిపోబోతూ ఉంటే పార్థు అయితే పడిపోకుండా గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న పార్థు అయితే భానుమతిని దగ్గరకు తీసుకోవడంతో భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతుంది. అలా పార్థు భానుమతి వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు. ఇక భానుమతి అలా దగ్గరగా ఉండటంతో అక్కడ ఉన్న పార్థు అయితే చాలా సంతోషిస్తాడు. ఇక భానుమతిని అంత దగ్గర నుండి చూసి చాలా సంతోషిస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఇక భానుమతి అందాన్ని చూసి తను తట్టుకోలేకపోతాడు. ఇంతలో భానుమతి పార్థు చేతుల్లో నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే పార్థు ఆగక తననైతే చేయి పట్టుకొని వెనక్కి లాగుతాడు. లాగేసరికి భానుమతి తిరిగి వచ్చి మళ్ళీ పార్థు కౌగిట్లో పడుతుంది. అది చూసి అక్కడ ఉన్న పార్థు చాలా సంతోషిస్తాడు. అలా భానుమతి పార్థుకి దగ్గర అవుతుంది. దాంతో అక్కడ ఉన్న పార్థు అయితే చాలా సంతోషిస్తాడు. ఇక భానుమతి అందాన్ని దగ్గరుండి చూసి తనైతే చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇక భానుమతి అయితే సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటుంది. ఏంటి జీపబ్బాయి ఏం చేస్తున్నాడు, నాకేం అర్థం కావటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా పార్థు భానుమతిని దగ్గర నుండి చూసి కళ్ళులో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.